Good morning, all of you. We are continuing Unit 5, and next topic in Unit 5 is nothing but super alloys. సో ఇప్పుడు దాకా ప్రీవియస్ కండిషన్స్లో సెరామిక్స్ గురించి, గ్లాస్ గురించి, నెక్స్ట్ కాంపోజిట్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసా. అండ్ సమ్ ఆఫ్ ది స్పెషల్ పర్పస్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ అల్లాయ్స్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ అల్లాయ్స్ సో సూపర్ అల్లాయ్స్ ఎందుకు తీసుకున్నా అండ్ వాటి వల్ల యూజ్ ఏంటి చూస్తే, సూపర్ అల్లాయ్ ఈజ్ అన్ అల్లాయ్ దట్ ఎగ్జిబిట్స్ సెవరల్ కీ క్యారెక్టరిస్టిక్స్ సో సమ్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. లైక్ మెకానికల్ స్ట్రెంగ్త్ కానీ, అండ్ రెసిస్టెన్స్ టు థర్మల్ క్రీప్ కానీ, డిఫర్మేషన్ కానీ, నెక్స్ట్ గుడ్ సర్ఫేస్ స్టెబిలిటీ అండ్ రెసిస్టెన్స్ టు కరోజన్ ఆర్ ఆక్సిడేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మోర్ గుడ్ నేచర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇక్కడ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంటుంది. సో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ఇది టైటెడ్ పాక్ ఆర్ క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ అమ్మా, కంపేర్ టు అదర్ క్రిస్టల్ స్ట్రక్చర్స్తో కంపేర్ చేస్తే. అంటే ఇవేంటి, హ్యావింగ్ గుడ్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఈ క్లోజ్డ్ ప్యాక్డ్ ఉండడం వల్ల స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి హేస్ట్ అల్లాయ్, ఇంకోనెల్, వ్యాస్పోలాయ్, రెనీ అల్లాయ్, హెయినెస్ అల్లాయ్, ఇంకోలి, ఎంపీ 9080, టీఎంఎస్ అల్లాయ్స్ అండ్ సిఎంఎస్ఎక్స్ సింగిల్ క్రిస్టల్ అల్లాయ్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ది సూపర్ అల్లాయ్స్. సూపర్ అల్లాయ్స్కి వచ్చేసరికి హై టెంపరేచర్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ చేసుకుంటుంది. సాలిడ్ సొల్యూషన్ స్ట్రెంథనింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో హై టెంపరేచర్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుందమ్మా. అండ్ ఇంపార్టెంట్ స్ట్రెంథనింగ్ మెకానిజంకి వచ్చేసరికి ప్రెసిపిటేషన్ స్ట్రెంథనింగ్ అమ్మా. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏజ్ హార్డనింగ్ అనేది జరుగుతుంది. అండ్ విచ్ ఫార్మ్స్ సెకండరీ ఫేజ్ ప్రెసిపిటేట్స్ సచ్ యాజ్ గామా ప్రైమ్ అండ్ కార్బైడ్స్ లాగా కన్వర్ట్ అవుతుందమ్మా. సో ఈ అల్లాయ్స్ అనేవి సెకండరీ ఫేజ్లోకి వచ్చేసరికి గామా ప్రైమ్ అండ్ కార్బైడ్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆక్సిడేషన్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడెడ్ బై ఎలిమెంట్స్ సచ్ యాజ్ అల్యూమినియం, క్రోమియం అనేది యూజ్ చేయడం వల్ల, ఈ అల్లాయ్లో ఉండడం వల్ల కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి వల్ల స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ క్యాపబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఇక్కడ హీట్ రెసిస్టెన్స్ అనేది హై స్ట్రెంగ్త్ అండ్ హై టెంపరేచర్స్ దగ్గర రెసిస్ట్ చేస్తుందమ్మా. లైక్ 760 to 980 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఇది ఈజీగా రెసిస్ట్ చేస్తుంది. అండ్ గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ అంటే అట్మాస్ఫియర్తో ఉన్న ఆక్సిడేషన్ ఆర్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ హై టఫ్నెస్ అండ్ డక్టిలిటీ అమ్మ. అంటే బాడీ అనేది డక్టిలిటీ ఉంటుంది అండ్ టఫ్నెస్ ఉంటుంది. అంటే ఎక్కువ టైప్ ఆఫ్ యూటిలైజేషన్స్ కూడా ఇది వర్క్ అవుతుంది. అండ్ గుడ్ సర్ఫేస్ స్టెబిలిటీ అమ్మ. సో సర్ఫేస్ అనేది లోడ్ అప్లై అయినా లేకపోతే అదర్ టైప్ ఆఫ్ ప్రెజర్ అప్లై అయినా కూడా ఇట్ విల్ నాట్ బి వేరీడ్ అవుట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి జనరల్గా సూపర్ అల్లాయ్స్ అనేవి 3 బేసిక్ ప్రిడామినెంట్ మెటల్ ప్రజెంట్ ఇన్ ద అల్లాయ్స్. అల్లాయ్స్లో ప్రజెంట్ అయ్యే మెటల్ని బేస్ చేసుకొని 3 కండిషన్స్లో డివైడ్ చేస్తున్నారమ్మా. దోస్ ఆర్ నికెల్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్, ఐరన్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్ అండ్ కోబాల్ట్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్ అమ్మ. అండ్ కమింగ్ టు నికెల్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్కి వచ్చేసరికి ఇవి స్ట్రెంగ్త్ అండ్ బై ఐదర్ సాలిడ్ సొల్యూషన్ స్ట్రెంథనింగ్ ఆర్ ప్రిసిపిటేషన్ హార్డనింగ్ అమ్మ. సో ఇవి స్ట్రెంగ్తన్ అవుతాయి సాలిడ్ సొల్యూషన్ స్ట్రెంథనింగ్ మెథడ్ ద్వారా కానీ, లేదంటే ప్రిసిపిటేషన్ హార్డనింగ్ ద్వారా కానీ స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది నికెల్ బేస్డ్ అల్లాయ్స్ అనేవి నియర్లీ 10 to 20% క్రోమియం అండ్ 8% అల్యూమినియం అండ్ టైటానియం అండ్ 5 to 10% కోబాల్ట్ అండ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ బేరియం, జర్కోనియం అండ్ కార్బన్ అనేది ఉంటుందమ్మా. అండ్ అదర్ కామన్ అడిషన్స్కి వచ్చేసరికి మాలిబ్డెనము, నోబియము అండ్ టంగ్స్టను అండ్ ఇవన్నీ కూడా డ్యూరల్స్ ప్లే చేస్తుందమ్మా. లైక్ స్ట్రెంథనింగ్ కోసం అండ్ కార్బైడ్ ఫార్మర్స్ లాగా కూడా యూజ్ అవుతుందమ్మా. అండ్ క్రోమియం అండ్ అల్యూమినియంకి వచ్చేసరికి ఇవి సర్ఫేస్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది త్రూ ది ఫార్మేషన్ ఆఫ్ క్రోమియం ఆక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అమ్మా. సో ఈ కంప్లీట్ రియాక్షన్ వల్ల ఇది సర్ఫేస్ స్టెబిలిటీ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఐరన్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ జనరల్లీ క్యారెక్టరైజ్డ్ బై హై టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ రూమ్ టెంపరేచర్ స్ట్రెంత్ అమ్మా. సో ఇవి హై టెంపరేచర్ దగ్గర కూడా స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు రూమ్ టెంపరేచర్ కూడా హై స్ట్రెంగ్త్ అనేది యూటిలైజ్ అవుతుందమ్మా.
నెక్స్ట్ వీటికి వచ్చేసరికి ఇవి గుడ్ రెసిస్టెన్స్ టు క్రీప్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం లోడ్ అప్లై చేసిన అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. కరోజన్ అండ్ వేర్ అంటే అరిగిపోదు. నెక్స్ట్ కరోజన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. నెక్స్ట్ ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ విత్ క్రోమియం కంటెంట్ అమ్మ. సో ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే క్రోమియం అనేది యాడ్ చేయడం వల్ల ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. నెక్స్ట్ కోబాల్ట్ బేస్డ్ సూపర్ అల్లాయిస్కి వచ్చేసరికి ఇవి ఆరిజిన్ స్టెల్లైట్ అల్లాయిస్ అంటారమ్మా. సో వీటిని స్టెల్లైట్ అల్లాయిస్ అంటారు. అండ్ వీటికి హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ దాన్ నికెల్ అల్లాయిస్. సో నికెల్ అల్లాయిస్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ అప్లై చేస్తే కానీ అది మెల్ట్ అవ్వదమ్మా. నెక్స్ట్ ఇవి సుపీరియర్ థర్మల్ ఫ్యాటిక్ రెసిస్టెన్స్ అమ్మ. సో థర్మల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ వెల్డబిలిటీ ఓవర్ నికెల్ అల్లాయిస్తో కంపేర్ చేస్తే వెల్డబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వెల్డింగ్ కానీ ఆర్ జాయినింగ్ మెథడ్స్ అనేవి వెరీ ప్రాపర్గా ఆర్ ప్రిఫరబుల్గా ఉంటుందమ్మా. నెక్స్ట్ కమింగ్ టు అప్లికేషన్స్. సో ఈ టైప్ ఆఫ్ సూపర్ అల్లాయిస్ని జనరల్లీ యూజ్డ్ ఫర్ ఏరోస్పేస్ కండిషన్స్ అమ్మా. అంటే లిమిటెడ్ అప్లికేషన్ అండ్ వెరీ ఎఫెక్టివ్ కండిషన్స్లోనే వీటిని యూజ్ చేస్తారు. లైక్ ఏరోస్పేస్ అమ్మ. సో టర్బైన్ బ్లేడ్స్ లాగా లేకపోతే జెట్ రాకెట్ ఇంజిన్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ ప్రెజర్ కంప్రెసర్స్ అంటే ఏరోస్పేస్లోనే ప్రెజర్ కంప్రెసర్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ హై ప్రెజర్ కంప్రెసర్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ హై ప్రెజర్ టర్బైన్స్, లో ప్రెజర్ టర్బైన్స్ అనేవి జనరల్గా ఉంటాయి కదా. అండ్ ఫర్ హై ప్రెజర్ టర్బైన్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ ప్రెజర్ టర్బైన్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ లో ప్రెజర్ టర్బైన్స్ లాగా యూజ్ చేస్తారు. అండ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ప్రొఫైల్స్ అలాంగ్ ది ఇంజిన్. సో ఇంజిన్ తోటి కన్సిడర్ చేసుకుంటే ప్రెజర్ అండ్ టెంపరేచర్గా యూజ్ అవుతుందమ్మా. సో ఇక్కడ చూస్తే మనకి లో ప్రెజర్ టెంపరేచర్ అండ్ ఇంటర్మీడియట్ ప్రెజర్ టర్బైన్స్, నెక్స్ట్ హై ప్రెజర్ కంప్రెసరు అండ్ లో ప్రెజర్ కంప్రెసరు అండ్ ఫ్యాను. సో ఇవన్నీ కూడా విల్ బి ప్రిపేర్డ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూపర్ అల్లాయిస్ అమ్మ. సూపర్ అల్లాయిస్ని యూజ్ చేసి వీటిని ప్రిపేర్ చేస్తారు. వై? బికాస్ ఆఫ్ టు రెసిస్ట్ హై టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ అండ్ కరోజన్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా. అండ్ వెయిట్ పరంగా చూసుకున్నా కూడా లో వెయిట్ ఉంటాయమ్మా ఇవి. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ ఫర్ మెరైన్ ప్రొపల్షన్ అమ్మ. మెరైన్ ప్రొపల్షన్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టర్బైన్ ప్రిపరేషన్ కోసం వీ కెన్ యూజ్ దిస్ సూపర్ అల్లాయిస్. పవర్ స్టార్ట్ ఎక్విప్మెంట్ ఈజ్ దేర్ అండ్ వీ హ్యావ్ ఎగ్జాస్ట్ ఈజ్ దేర్. అండ్ తర్వాత 4 స్టేజ్ లో ప్రెజర్ టర్బైన్ ఉంది. అండ్ తర్వాత 2 స్టేజ్ హై ప్రెజర్ టర్బైన్ ఉంది. అండ్ కంబస్టర్స్ ఉన్నాయి. అండ్ 14 హై ప్రెజర్ కంప్రెసర్ ఉంది. అండ్ 5 స్టేజ్ లో ప్రెజర్ కంప్రెసర్ ఉంది. సో ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ ఎలిమెంట్స్ విల్ బి ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూపర్ అల్లాయిస్ అమ్మ. అండ్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ వెజల్స్ అమ్మ. వెజల్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్ని విల్ బి ప్రిపేర్డ్ బై సూపర్ అల్లాయిస్ అమ్మ. సో ఎందుకంటే ఇక్కడ హై ప్రెజర్ని రెసిస్ట్ చేసుకోవాలి అండ్ హై టెంపరేచర్స్ని కూడా రెసిస్ట్ చేసుకోవాలి కాబట్టి, అండ్ వాటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి కరోజన్ ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూస్ సూపర్ అల్లాయిస్ అమ్మ. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ ఎట్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే గ్యాస్ టర్బైన్స్లో కూడా వీ కెన్ యూజ్ దీస్ సూపర్ అల్లాయిస్ అమ్మ. సో వాటి ప్రిపరేషన్ లైక్ ఫ్యాన్ అనేది టైటానియం అల్లాయ్ తోటి ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇన్లెట్ కేస్ అనేది అల్యూమినియం అల్లాయ్ తోటి ప్రిపేర్ చేస్తారు. అండ్ యాక్సెసరీస్ సెక్షన్ ఏదైతే ఉందో అల్యూమినియం అండ్ ఫెర్రస్ అల్లాయ్ తోటి ప్రిపేర్ చేస్తారు. అండ్ టర్బైన్ బ్లేడ్స్ అనేవి నికెల్ అల్లాయ్ తోటి ప్రిపేర్ చేస్తారు. అండ్ టర్బైడ్ ఎగ్జాస్ట్ కేస్ అనేది అల్యూమినియం అల్లాయ్తో ప్రిపేర్ చేస్తారు. అండ్ లో ప్రెజర్ టర్బైన్ని నికెల్ అల్లాయ్ తోటి, అండ్ హై ప్రెజర్ టర్బైన్ని నికెల్ అల్లాయ్ తోటి, అండ్ కంబస్షన్ ఛాంబర్ని కూడా నికెల్ అల్లాయ్ తోటి, అండ్ హై ప్రెజర్ కంప్రెసర్ని టైటానియం అండ్ నికెల్ అల్లాయ్ తోటి, అండ్ లో ప్రెజర్ కంప్రెసర్ని టైటానియం అండ్ నికెల్ అల్లాయ్ తోటి ప్రిపేర్ చేస్తారమ్మా. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఏరియాస్ విచ్ దట్ సూపర్ అల్లాయ్స్ ఆర్ యూజింగ్. నెక్స్ట్ టర్బైన్ బ్లేడ్స్. సో టర్బైన్ బ్లేడ్స్ అనేవి జనరల్గా లో వెయిట్ ఉండాలి అండ్ హై స్ట్రెంత్ ఉండాలి, కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా విల్ బి అటైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూపర్ అల్లాయ్స్ అమ్మ. నెక్స్ట్ ఇంజిన్ అండ్ టర్బైన్ అండ్ సూపర్ బైక్స్ అమ్మ. సో టర్బైన్కి అండ్ ఇంజిన్ సూపర్ బైక్స్కి కూడా వీ కెన్ యూజ్
దట్ అల్లాయ్స్ అమ్మ. సో ఈ సూపర్ బైక్స్ అనేవి హై టెంపరేచర్ దగ్గర అంటే ఇంజిన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. వెరీ హై స్పీడ్స్ అటైన్ చేస్తుంది. అండ్ వెరీ హై స్పీడ్స్ని అటైన్ చేస్తుందంటే యూజ్ చేసే ఇంజిన్ అనేది సిలిండర్ పిస్టన్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కంబషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో కంబషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి హీట్ ఎక్కువ డెవలప్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నార్మల్ మెటల్స్ యూజ్ చేస్తే ఇంజిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి ఫర్ దట్ సిచ్యువేషన్ వీ కెన్ యూజ్ సూపర్ alloys for the super bikes amma. So this is about the super alloys, and if you have any doubt during this topic you may ask in next class.